ఓం శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ. అరణ్యకాండలో జటాయువుతో కలిసి సీతారామచంద్రులు లక్ష్మణుడు కూడా పంచవటిని నిర్మించుకోవడానికి బయలుదేరారు. ఆ వచ్చేటప్పుడు ఆ జటాయువు తన యొక్క వృత్తాంతాన్ని, అదేవిధంగా ఈ భూతకోటి యొక్క నిర్మాణాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. అందులో భాగంగా కొంత చెప్పాడు. ఇప్పుడేమిటంటే, సేని చక్కని తేజస్సు గల డేగలకును గ్రద్దలకును జన్మలనిచ్చిరి. ధృతరాష్ట్రయందు హంసలు కలహంసలు చక్రవాకములు జన్మించరాయి. సుఖియందు నత పుట్టెను నత కుమార్తె వినత. ఇదంతా కూడా క్రమం. శ్లోకాలు ఇవన్నీ కూడా చదివితే మరి మనకు ఇదవుతుంది. కథలే చెప్పుకుంటూ పోదాం. దాని తర్వాత కశ్యపుని సతి అయిన క్రోధవశయందు, కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలని చెప్పుకున్నాం కదా. క్రోధవశ అని ఆమె కూడా ఒక ఆమె ఉంది. ఆమె యందు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సర్వశుభలక్షణములు గల సురస, కద్రువ అను 10 మంది జన్మించిరి. మృగములన్నీయు మృగు యొక్క సంతానము. ఎలుగుబంట్లు సౌరపు మెకములు అంటే సరి మృగాలు అన్నమాట. చెమరి మృగాలు మృగమంద యొక్క సంతానము. హరి అను ఆమె మరొక భార్య కదా. ఆమె యందు మరి సింహాలు, వేగంగా ఉండేటటువంటి వానరాలు అంటే కోతులు, భద్రమద ఇరావతి అను సుతనుగనెను. మరి గజయూతములకు ప్రభు అయిన ఐరావతం ఇరావతి యొక్క సంతానము. కశ్యపుని భార్య అయిన మాతంగి అని ఆమెకు సంతానము ఏనుగులు అన్నమాట. ఓ రామ, కొండముచ్చులు వ్యాఘ్రములు అంటే పెద్ద పులులు. శార్దూలి అను ఆమె యొక్క సంతానం. శ్వేత అని ఆమె దిగ్గజములకు జన్మనిచ్చెను. ఓ రామ, శ్రద్ధగా ఆలకింపుము. సురభి అను నామెకు రోహిణి, గంధర్వి అను 2 కుమార్తెలు కలిగిరి. వారు చక్కని పేరు ప్రతిష్టలను సంపాదించిరి. గోవులన్నీ రోహిణి యొక్క సంతానము. గంధర్వి సంతానము అశ్వములు. నాగుల యొక్క తల్లి సురస. కద్రువు యొక్క సంతానము సర్పములు. కశ్యపుని భార్య అయిన మనువు అనే ఆమె యందు కలిగిన వారే మానవులు. దాని తర్వాత వీరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వర్ణములతో సుప్రసిద్ధులు అన్నమాట. మను సంతానం. మను ఆమె యొక్క సంతానం. మధుర ఫలములతో కూడిన వృక్షములన్నీయు అనల యొక్క సంతానము. దాని తర్వాత సుఖి యొక్క మనుమరాలు వినత. సురస సోదరి కద్రువ. కద్రువ యొక్క తనయుడు ఆదిశేషుడు. అతడు తన 1000 పడగలతో భూభారమును మోయుచుండును. వినతకు అరుణుడు అంటే అనూరుడు, గరుడు అను 2 పుత్రులు కలిగిరి. నేను అంటే ఈ జటాయువు చెబుతూ ఉన్నాడన్నమాట రామునితో. నేను మా అన్న అయినటువంటి సంపాతి ఆ అనూరుని కుమారులము. నా పేరు జటాయువు, మా తల్లి పేరు సేని, అనగా నేను సేని అరుణుల కుమారుడును. నీవు సమ్మతించినచో మీ నివాస స్థలమును రక్షించుటకు తోడ్పడుచుందును. అంటే ఇప్పుడు పంచవటి నిర్మించుకోవటానికి పోతున్నారు కదా, ఆ పంచవటిలో మీకు సహాయకారిగా నేనుంటాను, మీరు అనుమతిస్తేను అన్నాడు. ఎందుకంటే నా సహాయం, ఎందుకంటే నాయనా ఇది దట్టమైనటువంటి కికారణ్యం. క్రూర మృగాలు, దుష్ట రాక్షసులు ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటారు. ఓ రామా, నీవు లక్ష్మణుడును మీ కుటీరానికి దూరముగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షించుదును అంటున్నాడు. దూరంగా ఎందుకు వెళ్ళాలంటే రాక్షసుల బారి ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నట్టు మునులకు రక్షణ చేయడానికి మీరు రాక్షసులతో యుద్ధం చేయడానికి వాళ్ళతో పాటు పోరుకు దూరంగా పోతే అప్పుడు నేను
ఈ సీతాదేవిని నేను రక్షిస్తాను అని అన్నాడు. జటాయుషం తం ప్రతి పూజ్య రాఘవో, ఈ విధంగా చెప్పినటువంటి ఆ జటాయువును బాగా పూజించాడన్నమాట రాఘవుడు, శ్రీరాముడు. ముదా పరిష్వజ్యత సన్నతో భవత్, సంతోషముతో కౌగిలించుకున్నాడు, సాష్టాంగ నమస్కారం చేశాడన్నమాట. పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్మవాన్, మాటి మాటికి తన తండ్రి అయినటువంటి దశరథుని గూర్చి అతడు ప్రస్తావిస్తూ ఉంటే, మీ నాన్నగారు నాకు మిత్రుడు అని, మరి ఇతడు మా నాన్నగారికి ఆత్మమిత్రుడు అని అనుకున్నాడు. సతత్ర సీతాం పరిదాయ మైథిలీం సహైవ తేనాతి బలేన పక్షిణా జగామతాం పంచవటీం సలక్ష్మణో రిపూందిదక్షన్ సలభాని వానల. ఆ సీతాలక్ష్మణులతో కలిసి మహాబల సంపన్నుడైనటువంటి జటాయువుతో పాటు అతడు పంచవటి ప్రాంతానికి వెళ్ళాడు. మరి అగ్ని మిడుతులను మరి దహించి వేసినట్లుగా శత్రువులను నిర్మూలించసాగాడు అని ఆ శ్రీరాముని వృత్తాంతము పంచవటికి చేరేంతవరకు ఏమి జరిగిందో మరి చెప్పాడు. మరి ఇదంతా కూడా చాలా చక్కటి వృత్తాంతం. మీరంతా కూడా ఇది శ్రద్ధగా వినాలి అనుకుంటే మీరంతా కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దాని తర్వాత కామెంట్లు రాయాలి. దాని తర్వాత ఈ విధంగా చేస్తే ఇంకా చాలామందికి అందుతుందన్నమాట ఈ వృత్తాంతం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇంకా మీ ద్వారా ఇంకా కొంతమందికి ఆ విధంగా అందుతూ ఉంటుంది అని అందరినీ కోరుచున్నాను. హరి ఓం తత్సత్.